చాలా దురదృష్టకరం. ఎవరి ప్రాణమైనా ప్రాణం. మతానికి సంబంధం ఖచ్చితంగా. లేదు. హ్మ్. మానవత్వం. సో, ఏ భారతీయుడైనా, అది ఏ మతం వాడైనా భారతీయుడే. సో, అందరూ భారతీయ చట్టాలు పాటిస్తున్నారు. అందరూ వాళ్ళు టాక్స్‌లు కడుతున్నారు ప్రభుత్వానికి. హ్మ్. భారతదేశంలో ఉన్న ముస్లింలకు గూడా ప్రధాని మోడీ గారు. హ్మ్. కాబట్టి ఇక్కడ మతాన్ని తీసుకురాకూడదు మనం ఇది ఒక భారతీయుడిగా. హ్మ్. సో, గతంలో సిక్ ప్రధాని ఉన్నాడు. అట్లనే ముస్లిం ప్రెసిడెంట్ ఉన్నాడు. ఇయాల భారతదేశము ఈ స్థాయిలో ఉండడానికి అన్ని మతాల వారు, అన్ని జాతుల వారు అయిన భారతీయులందరి సమిష్టి కృషి మన భారత రాజ్యాంగ రచన నుంచి మొదలు పెడితే ఇయాల ఏది మనము ఇస్రో రాకెట్‌లను పంపించే స్థాయిలో కూడా ఈ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇట్లా అనేక మంది యోధుల సమిష్టి కృషి ఉంది. కాబట్టి ఒక మతం పేరు మీద ఇక్కడ రాజకీయం చేయడం అది చాలా తప్పు. ఖచ్చితంగా. కానీ ఇక్కడ మనం చూస్తుంటే మాత్రం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా ఇప్పుడు వీళ్ళకు వ్యతిరేకంగా ఏం మాట్లాడట్లేదు. మేము మీతో పాటే ఉంటాము అని చెప్పేసి బీజేపీతో చెప్పడం అండ్ దౌత్యపరమైన మీటింగ్‌లో కూడా వీళ్ళు పాల్గొన్నారు. మల్లికార్జున ఖర్గే. అంటే ఇక్కడ దేశంలో అంటే భారతదేశంలో రాజకీయం చేయట్లేదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇది బీజేపీ వైఫల్యమే అని చెప్పేసి సోషల్ మీడియాలో నడుస్తుంది ఇది. దీని గురించి మీరేం చెప్తారు? ఆలోచించండి. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన దాడులకి అది ఎవరు చేశారో నేను చాలా సార్లు వివరించాను. మోస్ట్ ఆఫ్ మనం కాంగ్రెస్ యూపీఏ హయాంలో గాని, అంతకుముందు గాని వాటన్నిటికి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క ప్రోద్బలంతోటి జరిగినాయి అనేది గతంలో తేలింది. సో, ఈ కొన్ని పాకిస్తాన్ తోటి జరిగినాయి. ఆ పాకిస్తాన్ వెనకాల కూడా వీళ్ళే ఉన్నారని నా అనుమానం. సో, ఏది ఏమైనా కాంగ్రెస్ హయాంలో నిష్పక్షపాతమైన విచారణ జరిగింది. దోషులకు శిక్షలు పడ్డాయి. అదేది కసబ్ అయినా సరే. లేకపోతే యొక్క పార్లమెంట్ దాడి బీజేపీ హయాంలో జరిగింది. అయినా సరే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది విచారణ చేసి ఆయనకు అఫ్జల్ గురికి ఉరి తీయడం జరిగింది. తర్వాత ఈ దిల్సుఖ్ నగర్ అల్లర్లు జరిగిన తర్వాత ఎన్ఐఏ స్థాపించారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. స్థాపించి భక్తులంటే ఆయన నేపాల్‌లో పారిపోతుంటే అతన్ని తీసుకొచ్చి మనం జైల్లో పెట్టడం జరిగింది. ఇట్లా అట్లనే ఈ మాలేగావ్ బాంబు కేసులో ఆమె ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అంటే ఆమెకు కూడా మనము కేసు విచారణ చేసి దోషులకు శిక్షలు వేయడం జరిగింది. అంటే మతాలకు అతీతంగా కాంగ్రెస్ హయాంలో విచారణ జరిగి దోషులకు శిక్షలు వేయడం జరిగింది. కానీ బీజేపీ వచ్చిన తర్వాత ఎన్ని దాడులు జరిగినా అసలు దాడులు ఆపలేరు. రెండోది విచారణ జరగదు. మొన్న పార్లమెంట్ ఎన్నికల ముందు మరి ఇవన్నీ దాడులు ఎన్నికల ముందే జరుగుతాయి. సో బిపిన్ రావత్ చనిపోయింది. ఇప్పటి వరకు బ్లాక్ బాక్స్ లో ఏముంది అనేది ఎవరికి తెలియదు. కరెక్ట్ ఎన్నికల ముందే జరుగుతుంది. సర్జికల్ స్ట్రైక్స్ అంటారు. అసలు పాకిస్తాన్ చేయించిండు అనేది అది ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎందుకు వచ్చిండ్రు, దేశంలోకి 200 కేజీల ఆర్డీఎక్స్ ఎందుకు వచ్చింది, ఇప్పటి వరకు విచారణ జరగలేదే. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, పక్కా వీళ్ళే చేయిస్తున్నారు. హిందూ ముస్లిం సెంటిమెంట్ రెచ్చగొట్టి ఎన్నికలలో గెలవాలి. ఇది వాళ్ళ కుట్ర జరుగుతుంది బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళది. అంటే కావాలనే బీజేపీ అంటే ఈ పార్టీయే ఇప్పుడు దీన్ని ఎంకరేజ్ చేస్తుంది అని అంటున్నారా? తప్పకుండా మీరు ఎందుకు విచారణ చేయట్లేదో చెప్పండి. కామన్ సెన్స్. ప్రభుత్వం ఉన్నది ఎందుకు, ఆర్మీకి జీతాలు ఇస్తుంది ఎందుకు, పోలీస్ వ్యవస్థను పెట్టుకున్నది ఎందుకు, ఒకటి ఇన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, ఇన్ని నిఘా సంస్థలు ఉన్న తర్వాత వాళ్ళు దేశంలోకి ఎట్లా వస్తున్నారు? అంటే వాళ్ళని ఎవరు చేస్తున్నారు? అంటే ఆర్మీ బలహీనంగా ఉందా? నువ్వు ఆ ఆర్మీ ఆఫీసర్ ఏం చెప్తున్నాడు, గత 3 ఏళ్ల నుంచి 2022 నుంచి 1,80,000 మంది కొత్త ఆర్మీని రిక్రూట్ చేయలేదని చెప్తున్నాడు. అవును, చేయలేదు. మళ్ళీ దేశ ప్రథమ పౌరులైనటువంటి వాళ్ళని వాళ్ళు మనకు కాపాడేటోళ్ళకే మనం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో భారతదేశం ఉందా? అదాని అంబానీ అంటే వాళ్ళకేమో రుణాలు మాఫీ చేస్తావు, రైతుల రుణాలు మాఫీ చేయవు. ఇక సామాన్యుల గురించి నేను అడుగుతలేదు. కనీసం ఆర్మీని కూడా వాళ్ళు మన కాపాడేటోళ్ళకి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో భారతదేశం ఉందా? ఎక్కడికి పోతున్నాయి? మేము కట్టిన ట్యాక్స్లు ఎక్కడికి పోతున్నాయి? కాంగ్రెస్ వాడు పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మితే వచ్చిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? ఇప్పటి వరకు 200 లక్షల కోట్లకు అప్పు అయింది. ఒక్క మోడీ గారు వచ్చినాక 150 లక్షల కోట్లకు పైన అప్పు చేసిండు. ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? అంటే దీనికి కారణం ఆర్టికల్ 370ని రద్దు చేయడం అండ్ వక్ఫ్ బోర్డ్ బిల్లు తీసుకురావడం లాంటిది ఏమి అయ్యుండదంటారు. ఎందుకు అనంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న వాళ్ళలో 2 కాశ్మీరీలు కూడా ఉన్నారు. వాళ్ళ ఇళ్లపైన దాడి కూడా చేశారు మన ఆర్మీ. సో అంటే ఈ ఆర్టికల్ 370 ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా? లేకపోతే ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లు పాస్ చేయడం వల్ల అంటే ఈ జీవో రావడం వల్ల ఎలాంటిది ఏమైనా ఉంది అంటారా? దీనికి సంబంధం లేదు. ఇది గుజరాత్ ఎన్నికలు, బీహార్ ఎన్నికలకి ముందు వీళ్ళు ఏం చేసిండ్రో చెప్పుకోరు ఎన్నికలలో. హిందూ ముస్లిం రెచ్చగొట్టి 2014లో చెప్పిండు మేక్ ఇన్ ఇండియా, ఇది డిజిటల్ ఇండియా, తర్వాత ఇది ఒక్కొక్కరు అకౌంట్ లో 15 లక్షలు వేస్తా,
ప్రతి ఒక్కరికి కూడా ఏమంటారు అందరికి ఇల్లు కట్టిస్తా, ఇట్లా అనేక హామీలు ఇచ్చిండు 2014లో. తర్వాత ఎందుకు ఇస్తలేడు 2019లో కానీ 2024లో కానీ ఇప్పుడు ఈ రాష్ట్రాల ఎన్నికలలో కానీ ఏది నేను ఇది చేస్తా అని చెప్తలేడే. కేవలం ముస్లిం రెచ్చగొట్టి ఓట్లు అడుగుతున్నాడు అంటే అర్థమైంది. నువ్వు చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు, దోపిడి తప్ప. కాబట్టి వీటి నుంచి దృష్టి మరల్చడానికి ఈ యొక్క ఏది హిందూ ముస్లిం సెంటిమెంట్ రెచ్చగొడుతున్నాడు. ఇప్పుడు కావాలని రెచ్చగొడుతున్నారు, రెచ్చగొట్టడం వల్లనే గెలుస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే పాల్గొంటున్నారో ఎన్నికల్లో ఖచ్చితంగా అక్కడ వీళ్ళు మెజారిటీతోనే గెలుస్తున్నారు అంటే ప్రజలు వాళ్ళని నమ్ముతున్నట్టే కదండి. లేదు, యూత్ కొంతవరకు ఒక 5-10% యూత్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు కానీ ఒక 20% ఓటు బ్యాంక్ ఉన్న దగ్గర మిగిలిన దగ్గర ఈ పక్కా పోల్ మేనేజ్మెంట్ చేసి మోసం చేసి గెలుస్తున్నారు. అనేక రకాల మోసం. మొన్న ఢిల్లీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ముందు రోజే పోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేయికి ఏమంటారు ఇంక్ రాసేసి వచ్చారు. సో అట్లనే మధ్యాహ్నం 3 వరకు పెద్దగా ఓటింగ్ శాతం కాదు, లాస్ట్ 2 hours లో మోర్ దాన్ 80% ఓటింగ్ అవుతుంది. సో రకరకాలుగా మోసం చేస్తున్నారు. మోసం చేసి గెలుస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్ ఒక 20% ఓటింగ్ ఉన్న దగ్గర మిగిలిన 20% మోసం చేసి గెలుస్తారు. కరెక్ట్. అసలే లేని దగ్గర వాడు మోసం చేస్తే తెలిసిపోతుంది కాబట్టి ఏది తమిళనాడులో కానీ కేరళలో కానీ రాలేకపోతున్నారు. కానీ ఇది అంతా మనం చెప్పుకోవడానికి థియరీ లాగే ఉంది కానీ దీనికి కరెక్ట్ ఎవిడెన్స్ లేదు మనం చెప్పడానికి. ఇప్పుడు బీజేపీ ఇది అంటే మత సామరస్యాన్ని దెబ్బతీసి కావాలనే కల్లోలం సృష్టించి గెలుస్తుంది అనడానికి మన దగ్గర సరైన ఆధారం లేదు. కానీ మనం ప్రూవ్ చేయడానికి కూడా వీలు లేకుండా ఉంది కదా సార్. ఆధారం ఎట్లా దొరుకుతుంది? ఇప్పుడు ఆర్టీఐ చట్టం తెచ్చినాం. ఆర్టీఐ ఇచ్చినప్పుడు మాకు డేటా ఇవ్వమంటున్నాం అంటే ఇది ఏమంటారు, నో డేటా